బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 3 రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి ప్రధాని మోడీ మొన్న హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించారు. అటు తర్వాత నాగర్ కర్నూల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇవాళ జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంటు స్థానాలు కవర్ చేస్తూ బీజేపీ ఈ సభను నిర్వహిస్తోంది. భారీగా జన సమీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ 3 సీట్లలో పార్టీ అభ్యర్థులను కూడా నిలబెట్టింది. నిన్న ఏపీలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న మోడీ రాత్రి హైదరాబాద్లో బస చేశారు. కవిత అరెస్టుపై ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు ఆమె భర్త అనిల్. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేయనున్నారు. కవిత తరపున సీనియర్ లాయర్లు కపిల్ సిబాల్, ముహుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది 10th పరీక్షలకు ఏపీ నుంచి 7,25,620 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సకాలంలో పరీక్షకు విద్యార్థులు హాజరు కావాలని అధికారులు సూచించారు. కొన్ని కారణాల రీత్యా ఆలస్యంగా వస్తే 10 గంటల వరకు పరీక్షలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న ఆర్ఎస్పీ నాగర్ కర్నూల్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్ స్థానంతో పాటు హైదరాబాద్ సీటు కూడా ఖరారైంది. కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ పొత్తుకు సమ్మతించలేదు. దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెతో తలెత్తిన రాజకీయ విభేదాలతో బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు ఆయన. ప్రజాగళం సభలో పంచ్లు పేల్చారు ప్రధాని మోడీ. వైసీపీ కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక కుటుంబమే కాంగ్రెస్ వైసీపీని నడిపిస్తోందని విమర్శించారు. ఢిల్లీలో ఏపీలో ఎన్డీఎస్ సర్కార్ అధికారంలోకి రావాలని పిలిపించారు మోడీ. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 400 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు చంద్రబాబు. ఏపీలో 25 లోక్సభ సీట్లలో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు ఆయన. 5 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదన్నారు చంద్రబాబు. జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని చీకటిమయం చేశారని ఆరోపించారు టీడీపీ చీఫ్. మోడీ అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే దేశంలోనే బ్రహ్మాండమైన నగరంగా నిలిచేదన్నారు చంద్రబాబు. కానీ వైసీపీ పాలనలో 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు ఆయన. ఏపీలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందన్నారు పవన్ కళ్యాణ్. ఈ యుద్ధంలో పొత్తుదే విజయమని, కూటమికే పీఠం దక్కుతుందని ధీమా కనబర్చారు ఆయన. జగన్ బినామీలు 40,000 కోట్ల రూపాయల మేర ఇసుక స్కామ్ చేశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. గంజా క్యాపిటల్గా ఏపీ మారిందని విమర్శించారు ఆయన. 2014 కన్నా ఈ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో ఏపీలో కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందన్నారు ఆయన. ఏపీకి కేంద్రం నుంచి వచ్చిన సాయం ఏంటో, ఇచ్చిన సంస్థలేంటో ప్రజాగళం సభలో మోడీ చెబితే అందుకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాగే ఏపీకి ఇచ్చారని, ప్రత్యేకంగా ఇచ్చిందేంటో చెప్పాలన్నారు ఆయన. చంద్రబాబు అవినీతిపై విచారణ ఏమైందని అన్నారు పేర్ని నాని. కాంగ్రెస్లో చేరికలు మొదలయ్యాయి. పార్టీ గేట్లు తెరిచామన్న గంటల వ్యవధిలోనే 2 బీఆర్ఎస్ కీలక నేతలు హస్తం కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ సీటు నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి దానంను బరిలో నింపాలని పార్టీ నిర్ణయించింది. వచ్చే 2 రోజుల్లో మరో 4 ఎమ్మెల్యేలు చేరుతారని గాంధీ భవన్లో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళెవరనే దానిపై సాయంత్రం కల్లా క్లారిటీ వస్తుంది.
ఆ మధ్య సీఎం రేవంత్ని ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి కలిశారు. వీరిలో ఎవరు చేరుతారు అనే దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు పిటిషన్ వేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్. స్పీకర్ అపాయింట్మెంట్ కూడా కోరింది. నిన్ననే అనర్హత పిటిషన్ ఇవ్వాలని అనుకున్న స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరోసారి కలవాలని భావిస్తుంది గులాబీ పార్టీ. అయితే స్పీకర్ తమకు నిన్న సాయంత్రం 6ంటికి అపాయింట్మెంట్ ఇచ్చారని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాత్రి 8:30 వరకు వేచి చూసినా కలవలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని ఆరోపిస్తున్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి పార్టీ వీడకుండా బీఆర్ఎస్ సీనియర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఆరూరి రమేష్. మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసే బీజేపీలో చేరారన్నారు ఆరూరి. ఈడీ కార్యాలయంలో తొలి రోజు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆప్కు ఇచ్చిన 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు డబ్బు సమకూర్చారు వంటి ప్రశ్నలు చూపించి ఆధారాలు చూపించి అడిగారు ఈడీ అధికారులు. కొన్నిటికి సమాధానాలు ఇచ్చి మరికొన్నిటిపై మౌనం వహించారు కవిత. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన 192 కోట్ల మాటేంటని ఈడీ ప్రశ్నించింది. కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి ప్రశ్నలు సంధించింది ఈడీ. ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారని ప్రశ్నించింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసులో కవితతో సమావేశమయ్యారు కేటీఆర్, హరీష్ రావు. ఆమె భర్తతో కలిసి ములాఖత్ సమయంలో కలిశారు. కవిత అరెస్టుతో బీజేపీకి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈడీ అరెస్ట్ చేస్తే బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో బీఆర్ఎస్ అవినీతిపై ఒక్క కేసు కూడా పెట్టలేదని అన్నారు కిషన్ రెడ్డి. సిబిఐ దర్యాప్తునకు ఎందుకు ముందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. దక్షిణాదిలో బీజేపీ అనూహ్య విజయాలు సాధిస్తుందన్నారు కిషన్ రెడ్డి. అధికారం కోసం అమలు చేయలేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అవస్థలు పడుతుందన్నారు బీజేపీ నేత ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇంకా అమలు చేయలేదని అన్నారు లక్ష్మణ్. యాదాద్రి జిల్లా తుప్రాన్పేటలోని గ్రీన్ స్టార్ వెంచర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ వెంచర్లో 20 ఏళ్ల క్రితం కొన్న తమ ప్లాట్లను అంబికా ప్రసాద్ కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పిఠాపురం పంచాయతీ ముగిసింది. తిరుగుబాటు బావుట ఎగరవేసిన వర్మ మెత్తబడ్డారు. పిఠాపురంలో జనసేనాని పవన్ను గెలిపిస్తామని అధినేతకు హామీ ఇచ్చారు ఆయన. కారాలు మిరియాలు నూరిన వర్మ పార్టీ పెద్దల నుంచి ఎమ్మెల్సీ హామీ లభించడంతో యూటర్న్ తీసుకున్నారు. నిన్న చంద్రబాబుతో వర్మ భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చిన వర్మ పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తామని వర్మకు పార్టీ అధ్యక్షుడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రచ్చకు ఎండ్ కార్డ్ పడింది. వికసిత్ భారత్ ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి లక్ష్యమన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డానన్నారు ఆయన. రాబోయే ఎన్నికల్లో కూటమికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అవినీతి జగన్ పాలనకు చెక్ పెట్టాలని కోరారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల పాలైందన్నారు బీజేపీ నేత సోము వీర్రాజు. ఏపీకి రాజధాని లేని అయోమయ పరిస్థితి ఉందన్నారు. రాజధాని అమరావతిలో ఉండాలంటే ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు సోము వీర్రాజు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై దాడులు జరిగాయి. కర్రాలపాడు గ్రామ శివారు మామిడి తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో విఎం బంజర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో దాడులు నిర్వహించారు. 11 మంది పందెం రాళ్లను అరెస్ట్ చేసి 2 కోడి కత్తులు, 7 మోటార్ సైకిళ్లు, 3,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసిన విఎం బంజర్ పోలీసులు విచారణ చేపట్టారు. ముంబైలో జరిగిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో బీజేపీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్స్తో బీజేపీ బలవంతపు వసూళ్లకు పాల్పడిందన్నారు ఆయన. కాంట్రాక్ట్ కట్టబట్టేందుకు ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వాల్సిందేనని దందా నడిపిందని ఆరోపించారు. కంపెనీలు, కాంట్రాక్టర్లు లొంగకపోతే సిబిఐ, ఈడీ తనిఖీలతో ఆ సంస్థలను దుర్వినియోగం చేసిందన్నారు రాహుల్ గాంధీ. ఇండియా కూటమి పార్టీల్లోని పలువురు నేతలు భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు. ఎన్నికల బాండ్ల విరాళాల అంశంపై ఎన్నికల సంఘం ముందడుగు వేసింది. రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి ఎస్బీఐ ఇచ్చిన కొత్త సమాచారాన్ని ఈసీ వెబ్సైట్లో ఉంచింది. అలాగే సీల్డ్ కవర్లో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో పొందుపరిచింది. బాండ్ల పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో కొత్త సమాచారాన్ని ఈసీ అందుబాటులో ఉంచింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈ నెల 21న విచారణలో పాల్గొనాల్సిందిగా 9వ ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపింది. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైంది. శనివారం 15,000 బెయిల్ బాండ్, అలాగే 1,00,000 పూచీకత్తుపై ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం కేజ్రీవాల్కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజే తాజాగా మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. అరుణాచల్, సిక్కిం ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. జూన్ 2న అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న యథాతథంగా ఉంటుంది. సాధారణ ఎన్నికల వేళ యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సియుఈటీ పరీక్షలు స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. గతంలో ప్రకటించిన మాదిరిగా మే 15 నుంచి 31 మధ్య ఈ పరీక్షలు జరుగుతాయని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ అన్నారు. ఐస్లాండ్లో మరో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. దట్టమైన లావా ఉబికి వస్తోంది. పెద్ద ఎత్తున పొగ, లావా ఎగిసిపడుతోంది. పర్వతం చుట్టుపక్కల లావా పారుతోంది. గడిచిన 3 నెలల్లో అగ్నిపర్వతం బద్దలవడం ఇది 3వసారి. ఐస్లాండ్ రాజధాని రెజ్గావిక్ ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం బద్దలవుతుందని అధికారులు ముందుగానే హెచ్చరించారు. స్థానికులను కూడా ఖాళీ చేయించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ ఆయిల్ ట్యాంకర్ పైకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్కు జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణికులతో కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళ్తోంది. గెరాష్కు జిల్లాలో జాతీయ రహదారిపైకి రాగానే బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఆయిల్ ట్యాంకర్ పైకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరితో కలిపి మొత్తం 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 38 మంది గాయాల పాలయ్యారు. పొరుగు దేశం పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఖైబర్ పఖ్తువా ప్రావిన్స్లోని వజీరిస్తాన్లోని స్థానిక సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 7 పాక్ జవాన్లు మరణించారు. ఈ ఘటనలో 5 జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అనంతరం జరిగిన కాల్పుల్లో 2 ఆఫీసర్లు మరణించినట్లు వెల్లడించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదులపై కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో 6 ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది. కాగా కొత్తగా ఏర్పాటు చేసిన జైషే పురాసనే మహమ్మద్ సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీ నిబంధనలను సరళీకృతం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా, బీమా పథకం కొనుగోలు చేయాలన్నా ఆయా సంస్థలకు కేవైసీ సమర్పించడం తప్పనిసరి. వినియోగదారు చిరునామా, ఫోన్ నెంబర్ మారితే మళ్లీ కేవైసీలో మార్పులు చేయించుకోవాల్సిందే. ఈ ఆర్థిక సేవల రంగంలో వినియోగదారుల వివరాలన్నీ లభ్యమయ్యే ఒకే కేవైసీ విధానాన్ని అమలు చేయాలని ఆర్థిక స్థిరత్వం అభివృద్ధి మండలి ప్రతిపాదించింది.
తెలంగాణలో రాగల 5 రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే 2 రోజులు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.